పొలంలో పండిన పంట హార్వెస్ట్ అయ్యింది. ఇంటి దగ్గర పోయించాము. పొలంలో ఉంటే కాపులా ఉండాలి కదా మనుషులు, అందుకోసం ఇంటి దగ్గర ఎక్కడైతే చక్కగా ఆరిన తర్వాత బాగా అప్పుడు బస్తాల్లో పెట్టి మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత బాగా మాగిన తర్వాత ఆరిన తర్వాత పాతకాలంలో అయితే వడ్లు పాత్ర వేసేవాళ్ళు. ఇప్పుడు పాత్రలు లేవు కదా, అందరికీ ఇతను పిల్లల్లో నిలవ పెట్టుకొని బస్తాల్లో ఒక 7-8 నెలల తర్వాత వడ్లు మిషన్కి పట్టిస్తాం. ముడిబియ్యం పట్టించి అప్పుడు పిల్లలందరికీ కావాల్సిన వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి వేసుకెళ్ళి చక్కగా 2 సంవత్సరాలుగా మేము ఇదే పని. కుక్కలు ఒకమాదం చెప్తున్నాయి. పొలం అయితే ఏం కావు కానీ ఇవ్వండి వడ్లు మంచి పంట బాగానే పండింది. మరి ఎన్నో అవుతాయో తెలియదు. ఇంట్లో వరకు బాగున్నాయి వడ్లు. ఇవ్వండి మా పంట. తినాలి వడ్లు బాగా ఆరాలి. వడ్లు బాగా ఆరిన తర్వాత ఇట్లా బాగా ఆరబెట్టాలి. ఎంత ఆరితే బియ్యం వడ్లు అంత బాగుంటాయి. మంచిగా నూక కాకుండా మంచిగా మా నాన్న చిన్నప్పుడు అంతే చేసేవాడు. వడ్లు కొని బాగా ఆరబెట్టి కూలాలను పెట్టించి ఆరబెట్టి వేరే ఊరికి పంపించి వడ్లు ఆడిచ్చి 2 మనుషులు వడ్లు బియ్యం చేయటానికి పెట్టి నూకలు తీసి రాళ్ళు తీసి అప్పుడు రాయలసీమ కలిగి అంతా రాళ్ళు ఎక్కువ అదే పరిస్థితి నాకు అలవాటు. ఎక్కడున్నా ముందు నేను మంచిగా చేయండి. ఇందులో ఏం